నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. రేపు పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంటూరుకు రానున్నారు. ఆ విషయంపై హోంమంత్రి బంగళపూడి అనిత శ్రీ కన్వెన్షన్ లో హెలీప్యాడ్ వద్ద ఏర్పాట్లపై అధికారులతో ఎమ్మెల్యేలతో సమీక్షించారు. జూన్ 26, 27 తేదీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన గుంటూరులో జరుగుతుందని మంత్రి అనిత చెప్పారు. రేపు ఇన్నర్ రింగ్ రోడ్లోని శ్రీ కన్వెన్షన్ లో యువత, విద్యార్థులతో మాదక ద్రవ్యాల వినియోగంపై జరిగే నష్టాల గురించి సమావేశం జరుగుతుందని తెలిపారు. అనంతరం జ్వరాల ఆసుపత్రి నుంచి చిల్లీస్ సెంటర్ వరకు యాంటీ నార్కోటిక్ డే ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గంజాయిపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని, ఈగల్ టీం ఏర్పాటు చేసి గంజాయి రవాణా వాడకం అడ్డుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈగల్ టీం డైరెక్టర్ కె రవికృష్ణ, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్, కలెక్టర్ నాగలక్ష్మి, ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఎస్పీ సతీష్ కుమార్, డిప్యూటీ మేయర్ సజీలా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా గాంజా మీద ఉక్కుపాదం మోపడానికి, అదేవిధంగా డ్రగ్స్ను నిర్మూలించడానికి, డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి ఇనిషియేషన్ తీసుకుని ఈగల్ స్థాపించడం, ఈగల్ ద్వారా ఈరోజు కొన్ని లక్షల కేజీల గంజాయిని కూడా స్వాధీనపరచుకోవడం, ఈ యాంటీ నార్కోటిక్ డేకి సంబంధించి ఒక ఉన్నతమైన స్థానం ఉంది. దానికి సంబంధించి దేశవ్యాప్తంగా జరగబోయే ఈ కార్యక్రమానికి రేపు సీఎం గారు ఇక్కడ ప్రారంభించడం, మిగతా జిల్లాల్లోని కూడా సంబంధిత ర్యాలీలు కూడా ఏర్పాటు చేసుకోవడం, మీటింగ్లు కూడా ఏర్పాటు చేసుకుని అవేర్నెస్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడ ఈ మనకి ఫీవర్ హాస్పిటల్స్ జంక్షన్ దగ్గర నుంచి అది చిల్లీ పాయింట్ వరకు బై రోడ్ చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తారు, అదేవిధంగా ర్యాలీ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి మీటింగ్ జరుగుతుంది. అదేవిధంగా 27న కూడా యాక్టాన్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ తరఫున జరిగిన యాక్టాన్లో కూడా సీఎం గారు పాల్గొంటారు. మాజీ సీఎం జగన్ రాష్ట్రంలో పర్యటనలు, పరామర్శలు ఎందుకు చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి ప్రజల్లో నెలకొందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజా విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మానవత్వంకు అర్థం లేకుండా జగన్ జీవిస్తున్నారేమో అనే అనుమానం కలుగుతుందని చెప్పారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన చేసి విధ్వంసం సృష్టించలేదా అని ప్రశ్నించారు. ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ది గురించి కనీస ఆలోచన కూడా జగన్ చేయకపోవడం దురదృష్టకరమని ఆలపాటి వ్యాఖ్యానించారు. ఎక్కడ కూడా ప్రజానాయకుడిగా ఎందుకంటే గతంలో ఒక ముఖ్యమంత్రి ఇలాంటి వ్యక్తి చేశాడని చెప్పుకోవడానికి సిగ్గుపడేలాగా నువ్వు వ్యవహరిస్తున్నావు అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నారు. ఎందుకంటే నీ యొక్క నడవడిక, నీ యొక్క విధానం, నీ యొక్క వ్యవహారం, నీ యొక్క మాట తీరు ఎక్కడ కూడా ప్రజల యొక్క బాగు గురించి కానీ, ప్రజల యొక్క అభివృద్ధి గురించి కానీ, సమాజం యొక్క అభివృద్ధి గురించి కానీ, సమాజంలో ఏది అవసరం అని గుర్తించి దాని మీద మాట్లాడే విధానం కానీ ఎక్కడా కూడా నీ పేపర్లో కానీ, నీ మీడియాలో కానీ ఎక్కడన్నా ఒక అక్షరం అనేది కనపడతా ఉందా అని నేను అడుగుతాను. ఈ రోజున శాంతికి విఘాతం కలిగేలాగా వ్యవహరించాలనుకుంటే ఖచ్చితంగా చట్టం దానిపైన చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తాను. శంకర్ విలాస్ ఆర్ఓబి విస్తరణపై ఇంకా వివాదాలు కొనసాగుతున్నాయి. ఓవైపు నిర్మాణ పనులు ప్రారంభమైనప్పటికీ జేఏసీ నేతలు తమ పోరాటాలను కొనసాగిస్తూనే ఉన్నారు. బెటర్ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ జేఏసీ ప్రతినిధులు భారవి, మల్లికార్జునరావు, శ్రీనివాసరావు బుధవారం మీడియాతో మాట్లాడారు. గుంటూరు పర్యటనకు వస్తున్న సందర్భంగా సీఎం చంద్రబాబును కలిసి శంకర్ విలాస్ బ్రిడ్జ్ విస్తరణపై వినతి పత్రం అందజేస్తామని చెప్పారు. గతంలో ప్రతిపాదించిన డిజైన్తోనే ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మించాలని డిమాండ్ చేశారు. ఆర్యూబీ నిర్మించిన తర్వాతే ఆర్ఓబీ నిర్మించాలని సూచించారు. రానున్న 100 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఓవర్ బ్రిడ్జ్ విస్తరణ పనులు చేపట్టాలని కోరారు. కానీ పాలకులు మాత్రం వచ్చే 10 ఏళ్ల అవసరాలను మాత్రమే దృష్టిలో ఉంచుకొని ఓవర్ బ్రిడ్జ్ విస్తరణ చేయడం సరైన విధానం కాదని పేర్కొన్నారు. శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం విషయంలో అధికారులు కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జేఏసీ మొదటి నుంచి డిమాండ్ చేస్తూ ఉంది, మీరు ఈ బ్రిడ్జ్ కట్టే ముందరే ఆర్యూబీని నిర్మించండి అని చెప్పి. ఆర్యూబీ టెక్నికల్గా అసాధ్యం, కట్టడానికి కుదరదని చెప్పి మంత్రి గారితో సహా అందరూ వాదిస్తూ వచ్చారు. కానీ వాళ్ళు మీరు ఇచ్చినటువంటి ఆ ఏజెన్సీనే ఆ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ప్రజలు 1 టౌన్ నుంచి 2 టౌన్ వెళ్ళటానికి, హాస్పిటల్స్కి వెళ్ళటానికి ఇది కీలక ప్రాంతం కాబట్టి రైల్వే గేట్ అరేంజ్ చేసి అప్పుడు బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టొచ్చిందని మొదటి ప్రపోజల్. రెండో ప్రపోజల్ ఉన్న బ్రిడ్జిని అలాగే ఉంచి పక్కన ఇంకో 2 లైన్ బ్రిడ్జిని కట్టండి. అది పూర్తయిన తర్వాత ఈ పాత బ్రిడ్జిని పడగొట్టి దీన్ని కూడా పునర్నిర్మించుకుంటే 4 లైన్ల రహదారుల కింద 2 బ్రిడ్జిల రూపంలో వాళ్ళు డిజైన్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది. మరి అదే కదా సార్ మేము ముత్తుకునేది. ఎట్లా ఉన్నదంటే నిరంకుశత్వం లాగా వెళుతున్నారు. కానీ మేము ఇది
జనాలకి ఇష్ట ప్రకారం కడుతున్నామన్న ఇది లేదు. ఆ రోజు లేదు, ఈ రోజు లేదు. పోనీ మీకు ఇప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఎలా వెళుతున్నారని మీరు అడిగాడు. 48 డిగ్రీలు వచ్చినాయండి 48 మందికి. వీళ్ళందరికీ సెటిల్ చేసినాక తెయ్యమని. రూల్ ప్రకారం సెటిల్ చేసిన తర్వాత చేస్తారా, లేకపోతే బ్రిడ్జి కట్టేస్తారా? వాళ్ళకి రిహాబిలిటేషన్ ఇవ్వాలి, కాంపెన్సేషన్ ఇవ్వాలి, అన్నీ ఇస్తే కదా. అవి ఇచ్చిన తర్వాత మొదలు పెడితే ఇది. అవన్నీ చేయకుండా చేస్తున్నారంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాదండి. ఏమండి? మరి మీరు 120 అడుగుల విస్తీర్ణంతో మీరు ల్యాండ్ అక్వైర్ చేసి ప్రారంభించాల్సినటువంటి శంకర్లాస్ బ్రిడ్జిని ఈరోజు ల్యాండ్ను పూర్తి స్థాయిలో అక్వైర్ చేయకుండా ఏదో వచ్చినంత మేరకు మీరు గబగబా ఏదో బ్రిడ్జి ప్రారంభించేసి తూతు మంత్రంగా బ్రిడ్జి నిర్మాణం చేస్తే ఆల్రెడీ మీ ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు. ఆ నెక్స్ట్ వస్తారా లేదనేది ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి. మీరు అరాకొర పద్ధతిలో ఈ బ్రిడ్జి నిర్మాణం చేసి వెళ్ళిపోతే వచ్చేటటువంటి ప్రభుత్వం ల్యాండ్ను పూర్తి స్థాయిలో అక్వైర్ చేస్తుందన్నటువంటి గ్యారంటీ ఏమైనా ఉందా? మరి వచ్చేటటువంటి ప్రభుత్వం వాళ్ళు ల్యాండ్ అక్వైర్ చేయకుండా అలాగే పెట్టేస్తే మీరు నిర్మించినటువంటి బ్రిడ్జి వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అన్నటువంటి విషయాన్ని ఆలోచించాలి. ఈరోజు రాజధానిలో చూస్తున్నాం మనం, సీడ్ యాక్సెస్ రోడ్లో అక్కడక్కడ కొంతమంది రైతులు భూములు ఇవ్వకపోతే, రైతులు భూములు ఇచ్చినంత వరకే రోడ్డు నిర్మాణం చేసి వెళ్ళిపోతే, మరి 1924 మధ్యలో వచ్చినటువంటి ప్రభుత్వం ల్యాండ్ని అక్వైర్ చేయకుండా ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు మధ్యలో ఆపేస్తే ఎదురైనటువంటి అనుభవాలన్నిటి కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సమాజ హితం కోసం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ అన్నారు. కొమ్మాలపాటి హరికోటేశ్వరరావు జ్ఞాపకార్థం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకు ప్రొజెక్టర్ను కొమ్మాలపాటి గోపాలకృష్ణ, కొమ్మాలపాటి శ్రీనివాసరావు, అమరయ్య అందించారు. గుంటూరులోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. సమాజానికి తమ వంతు సేవ చేసేందుకు దాతలు చాలా మంది ఉన్నారని, వారిని సరైన విధానంలో స్వచ్ఛంద సంస్థలు వాడుకోవాలని శ్రీధర్ సూచించారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా నిరంతరం ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు కొనసాగిస్తామని కేఎస్ఆర్ తెలిపారు. నిర్వహిస్తున్న ఈ యొక్క సంస్థ ప్రెసిడెంట్కి, సెక్రటరీకి, అదేవిధంగా మెంబర్స్కి, అదేవిధంగా సహకారం అందిస్తున్న వ్యక్తులకి, ప్రత్యేకించి తమ్ముడు 4-5 ప్రోగ్రామ్స్ గురించి ఎప్పుడైనా చెప్తా ఉంటే ఈ యొక్క ఎటువంటి ప్రోగ్రామ్స్ గురించి చెప్తున్నప్పుడు చేస్తున్నాడు, ఏదో ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు వల్లే ఇబ్బంది లేదంటే లేదన్నా నువ్వే ఇన్స్పిరేషన్ అని చెప్తుంటాడు. అయితే రైట్, ఏ విషయాన్నైనా సరే ఎక్కడైనా సరే ఒక స్ఫూర్తి అనేది ఉండాలి. ఆ స్ఫూర్తిని తీసుకొని ముందుకు నడుస్తున్న శ్రీనివాస్ గారికి, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకి, అదేవిధంగా ఈరోజు వారి తండ్రి గారి మీద ఉన్న అభిమానంతో సహకారాన్ని అందిస్తున్నందుకు చాలా సంతోషం. ప్రతి ఒక్కళ్ళు కొద్దిగా దీన్ని ఇంకొంచెం బెటర్గా ముందుకు తీసుకెళ్ళడం కోసం ఎవరైతే టీమ్గా ఫామ్ అయ్యారో ఆ టీమ్గా ఫామ్ అయిన వాళ్ళు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని డెవలప్ చేసుకొని ముందుకు నడవగలిగితే, అంటే సండేగా వాక్ ట్రాక్ సిస్టంలో కూడా, వాక్లో కూడా అసోసియేషన్స్ ఉన్నాయి. చాలా చేతులు ఇవ్వగలిగిన సంస్థగా ఈ యొక్క మానవతా సంస్థ, మానవత్వం ఉన్న సంస్థ చేయూతనివ్వగలిగిన సంస్థగా ముందుకు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రొజెక్టరు ఇళ్లలో హోమ్ థియేటర్లుగా, విద్యాలయాల్లో విద్యార్థులకి బోధనలుగా, అలాగే ఎన్నో రకాలుగా ఉపయోగంతో వాళ్ళ ప్రొజెక్టర్ మీ ఇంట్లో థియేటర్లో మీ ఇంటికి వచ్చింది. దాన్ని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకి మా కుటుంబము సభ్యులైనటువంటి మా అన్నయ్య గారు ప్లస్ గాది అమరయ్య గారు, మా నాన్నగారు కొమ్మాలపాటి హరికోటేశ్వరరావు గారు జ్ఞాపకార్థం ఆయన సంవత్సరం ఈరోజు, అందువల్ల ఇక్కడ ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. మేము మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఈ సంవత్సరం అత్యద్భుతంగా ఎన్నో కార్యక్రమాలతోటి, మెడికల్ క్యాంపులు ఏంటి, బ్లడ్ డొనేషన్లు ఏంటి, మరియు స్కాలర్షిప్లు ఏంటి, ఫీజులు ఏంటి, మరియు ల్యాప్టాప్లు ఏంటి, ఎన్నో సేవా కార్యక్రమాలతోటి సంస్థని ముందుకు తీసుకెళ్తున్నాము. ఈ సంవత్సరం అత్యద్భుతంగా ఇంకా స్కూళ్ళల్లో కూడా ఎన్ఎంఎస్ ప్రోగ్రాంలో కూడా మంచి చేయూతని సెక్రటరీ గారు నాకు అందిస్తూ మేము ఈ సంవత్సరం చాలా ముందుకు తీసుకెళ్లాము. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి వ్యక్తికి పేరున. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంచాలని, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని సిఐటియు డిమాండ్ చేసింది.
మున్సిపల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కార్మిక సంఘ నాయకులు కోరారు. రాజధాని అమరావతి ప్రాంతంలో మరో 40,000 ఎకరాల భూమిని సమీకరించనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. దీనికి గాను జులైలోగా నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ భూ సమీకరణకు 2015 నాటి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ నిబంధనలు ఉంటాయని, ల్యాండ్ పూలింగ్ నిబంధనలు 2025ను సిఆర్డీఏ నోటిఫై చేసేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. మంగళవారం సచివాలయంలో మంత్రి మాట్లాడుతూ రాజధానిలో భూ సమీకరణ కింద తీసుకున్న 34,000 ఎకరాలు ఆర్థికంగా అభివృద్ధి కావాలంటే హైదరాబాద్ తరహాలో అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం, హోటళ్లు, టూరిజం, క్రీడానగరం, స్మార్ట్ పరిశ్రమలు అవసరమని తెలిపారు. వీటి వల్ల జీఎస్టీ పెరుగుతుందని, సమాంతరంగా అమరావతి అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. ఈ విధంగా ఆల్మోస్ట్ 8 నెలల సమయం ఎటువంటి లీగల్ ఇష్యూస్ లేకుండా టెక్నికల్గాను లీగల్గాను సాల్వ్ చేసుకొని అయిపోగానే టెండర్లు పిలిచాం. దాదాపు 52,000 కోట్లకి టెండర్లు పిలిచాం. అన్ని వర్క్ స్టార్ట్ అయినాయి. 10,000 పైగా వర్క్ చేస్తున్నారు. అయితే ఈ నెలలో ఈ యొక్క జూన్ జూలైలో కొద్దిగా వర్షాల వల్ల కొద్దిగా అబ్స్ట్రక్షన్ ఉంటుంది. అయినా 10,000 మంది ఇప్పుడు చేస్తున్నారు. దాదాపు నా ఎక్స్పెక్టేషన్ అయితే ఈ వర్షాలు గారు నెక్స్ట్ మంత్ ఎండింగ్ కానీ తగ్గితే 20,000 మంది వర్క్ చేస్తారు. 1 yearలో అధికారులకు సంబంధించిన 4,000 బిల్డింగ్స్ అయిపోతాయి. వీళ్ళు ఎన్ని మాట్లాడినా ఎవరు మాట్లాడినా. అదేవిధంగా ట్రంక్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో అవి 1.5 year నుంచి 2 yearsలో అయిపోతాయి. లేఅవుట్ రోడ్స్ మాత్రం 2.5 years పడుతుంది. ఐకానిక్ బిల్డింగ్స్ 3 yearsలో ఎవరెన్ని మాట్లాడినా 100% ఇది అయిపోద్ది. ఆ విధంగా చక్కగా ప్లాన్ చేసాం. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.